హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. ఈరోజు మన లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలంటో మీతో షేర్ చేసుకుంటాను. స్టెప్ బై స్టెప్ చూసి మీరు కూడా ట్రై చేసేయండి. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి అది మంచిగా ఫ్రై అయిపోయాక 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. అది అన్నీ మంచిగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని వేసి ఎర్రగా వేయించుకుందాం. అవన్నీ బాగా కలుపుకుంటూ అది దగ్గరగా ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న టమాటాని కూడా తీసుకొని చిన్నగా కట్ చేసుకుందాం. నేను 2 క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టు ఒక పెద్ద సైజులో ఉన్న టమాటాని కూడా వేసుకొని చిన్నగా కట్ చేసి ఇందులో వేసి మంచిగా గుజ్జు అయినంత వరకు ఫ్రై చేసుకుందాం. అది దగ్గరగా అయ్యి ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా టమాటాలో బాగా కలిసేంత వరకు కలుపుకుందాం. మనము ఈ మసాలాలు ఎలాంటిగా మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. అది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మనము ఒక 2 క్యాప్సికమ్ని వేసుకుందాం. నేను క్యాప్సికమ్ని 2 పెద్ద సైజులో తీసుకున్నానండి, అందుకే ఒక సైజు టమాటాని తీసుకున్నాను. మొత్తం అంతా వేసి ఒక 4 to 5 minutes మనం ఇలాగ కుక్ చేసుకుంటే క్యాప్సికమ్ నుంచి మంచిగా కుక్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కుక్ చేయకపోతే ఎక్స్ట్రా టైం పట్టినా పర్వాలేదు, మంచిగా ఫ్రై చేయండి. అప్పుడే క్యాప్సికమ్ ఎలాంటి స్మెల్ రాకుండా కుక్ అవుతుంది. అది బాగా కలుపుకుంటూ ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకుందాం. ఆ తర్వాత నేను ఆల్రెడీ కుక్ చేసుకొని చల్లార్చిన రైస్ ఉంది, ఆ రైస్ని నేను ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు సాల్ట్ చాలకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి. అది బాగా కలిసిపోయిన తర్వాత అందులో కొంచెంగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఇంకా మనము హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చల్లారాకే కూడా ఇంకా బాగుంటుందండి. ఒక్కసారి మీరు లంచ్ బాక్స్ ట్రై చేసి మీరు బాక్సులు ఖాళీ అవ్వకపోతే నన్ను అడగండి. మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.